ఫైనల్గా తిరుపతికి అయితే వచ్చేసామండి. తిరుపతిలో ఎక్కడా కూడా ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. ఒక్కోసారి నాకు బారిస్టర్ పార్వతీశం జరిగిన ఇన్సిడెంట్సే జరుగుతాయా ఏంటి అని చెప్పేసి అనిపిస్తుందండి నాకు ఒకసారి. తిరుపతిలో గుండు కొట్టించుకున్న తర్వాత నాకు ఆ టైప్ టోపీ కావాలి, ఈ టైప్ టోపీ కావాలి అని చెప్పేసి ఏడిపించేవాడిని. ఆ టోపీ కొనిచ్చిన తర్వాత కీ ఇస్తే నడిచే కార్ బొమ్మ ఉంటుందండి, అది కావాలని ఏడ్చేవాడిని. ఒకటా రెండా చాలా ఉన్నాయండి ఇటువంటి ఇన్సిడెంట్స్. తిరుపతి ఎవడు గుండుగాడు అనుకుంటున్నారా, అది నేనేనండి. తిరుమలకి బస్సు వెళ్తున్నప్పుడు చెకింగ్ చేస్తారు కదండి చెక్ పోస్ట్ దగ్గర, అక్కడ సెక్యూరిటీ గార్డు నన్ను కొట్టబోయాడండి. తిరుపతికి మేము చిన్నప్పటి నుంచి చాలా సార్లు వెళ్ళామండి. ఒకసారి ఫ్యామిలీ మొత్తం వెళ్ళేటోళ్ళము, లేకపోతే నేను ఒక్కడే వెళ్ళేటోడిని, లేకపోతే మా నాన్న ఒక్కడే వెళ్ళేటోళ్ళు. సో అలాగే వెళ్ళేటోళ్ళమండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులుగా తిరుపతికి వెళ్ళాలని ప్లాన్ వేస్తున్నాను. అది ఎందుకో కొన్ని పరిస్థితుల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తూనే ఉంది. బట్ ఫైనల్ గా ఒక లాంగ్ వీకెండ్ అయితే దొరికింది. సరే ఈ వీకెండ్ కి తిరుపతికి వెళ్దామని మేము ప్లాన్ చేసాము. ప్లాన్ అంటే అనుకున్నాం అంతే. బస్ టికెట్స్ ఏవీ లేవు, అన్ని కూడా బుక్ అయిపోయినాయి. ఇక తిరుమల స్పెషల్ దర్శనం గురించి తెలిసిందే కదండి, అస్సలు దొరకవు. అది కంప్లీట్ గా బడ్జెట్ వెకేషన్ అనమాట. ఈ స్టేషన్ వచ్చేసి చాకర్లపల్లి అనమాట. ఈ చాకర్లపల్లి అనేది మా ఊరికి అతి దగ్గరలో ఉంటుంది. ఈ స్టేషన్కి ఒకప్పుడు ప్రాపర్గా కంపార్ట్మెంట్ లేదు, ఒక ప్లాట్ఫామ్ కూడా లేదు. ఇప్పుడు చాలా పెద్దగా అయింది ఈ స్టేషను. చాకర్లపల్లి అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇది హిందూపూర్ పెనుకొండ మధ్యలో ఉంటుందండి. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళాలంటే ఇప్పుడు చాకర్లపల్లి నుంచినే మేము బయలుదేరే వాళ్ళము. చాకర్లపల్లి నుంచి మాకు ట్రైన్ ఉంటుందండి. ఆ ట్రైన్ పేరు సెటిల్ గాడి అంటారు చాలా మంది. ఈ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 6:30కి ఉంటుందండి. మార్నింగ్ 6:30 to 7 మధ్యలో వచ్చేస్తుంటుంది ఈ ట్రైన్. మేము మార్నింగే బయలుదేరేసి 6:30కి స్టేషన్కి వెళ్ళిపోయామండి. నిజం చెప్పాలంటే ఇది ఒక అన్ప్లాన్డ్ ప్లాన్ అండి. మొత్తానికి ట్రైన్ అయితే వచ్చేసిందండి. మేము అటువైపు ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి, కానీ మేధావులు మేము ఇటువైపు ప్లాట్ఫామ్లో కూర్చున్నాము. బట్ ట్రైన్ అయితే వచ్చింది. మేము దిగి ప్లాట్ఫామ్ మళ్ళీ ట్రైన్ ఎక్కడం జరిగిందండి. ఈ ట్రైన్లో చైర్ కార్ ఉందండి, ఎక్కడ బెర్త్లు అనేటివి లేవు. సో అన్ని బోగులకి ఓపెన్ అప్ డోర్ ఉంది. సో చాలా కంఫర్ట్ ఉంది. మార్నింగ్ నాకు కొద్దిగా హెడేక్గా ఉంటే నేను ఒక ఛాయ్ తాగేసానండి. మేము ధర్మవరం దిగామండి. అసలు మా ప్లాన్ ఏంటంటే చాకర్లపల్లి టు ధర్మవరం ఒక ట్రైను, అలాగే ధర్మవరం నుంచి తిరుపతికి ఇంకో ట్రైన్ ఉండండి. రెండూ కూడా ప్యాసింజర్ ట్రైన్స్. సో ఈ ట్రైన్స్లో వెళ్తే సరిపోతుందని చెప్పేసి మేము ప్లాన్ చేసామండి. మేము ధర్మవరంలో అయితే దిగేసి టిఫిన్ చేసామండి. టిఫిన్ చేసిన తర్వాత బాదం మిల్క్ తాగానండి. సో ఆ తర్వాత మేము టికెట్లు తీసుకున్నాము తిరుపతికి. సో టికెట్లు తీసుకున్న తర్వాత వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం అని చెప్పేసి. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద అయినా ఒక ముసలైన డ్యాన్స్ చేస్తున్నాడు. మేము చూసే కొద్దీ ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడు. బహుశా ఫుల్గా తాగేసినట్టున్నాడు. నేను వీడియో తీస్తున్నాను తెలిసి ఇంకా చేస్తున్నాడు. సరే చేయనని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇతన్ని. బహుశా ఇతనికి మతిస్థిమితం లేదా, లేకపోతే ఫుల్గా తాగేసి ఉన్నాడా అని చెప్పేసి నాకైతే తెలియదు. అదేంటో తెలియదండి. చాలా మంది జనాలు వచ్చారు అదే రోజు, మేము పోయిన రోజే. ఇక్కడ ట్రైన్ ఎక్కుతున్న వాళ్ళంతా కూడా మ్యాక్సిమం అంతా కూడా తిరుపతికేనంట. ఇంతమంది జనాలు ఉన్నారు, అసలు మాకు సీట్ దొరుకుతుందా దొరకదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డామండి. మేము చిన్నప్పుడు ఏదైనా ట్రైన్కి కానీ బస్సుకి కానీ వెళ్ళాలనుకుంటే మేము సీట్ వేసేవాళ్ళము. ఏదైనా టవలో లేకపోతే ఏదైనా ఒక క్లాత్ తీసుకుని అక్కడ సీట్ వేసేవాళ్ళము. సీట్ అయితే దొరికిందండి. ఫుల్ జనాలు ఉన్నారు. కింద హుస్సేన్ కూర్చోబెట్టి నేను పైకి ఎక్కి పడుకునేసేసానండి. బట్ మీరు ఏమైనా చెప్పండి, చిన్నప్పుడు బస్సు డోర్ దగ్గర కానీ ట్రైన్ డోర్ దగ్గర కానీ ఇలా నించుంటే ఏదో పెద్ద హీరోలా ఫీల్ అయ్యేటోళ్ళము. ఫైనల్గా తిరుపతికి అయితే వచ్చేసామండి. తిరుపతిలో ఎక్కడా కూడా ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. కింద మేము కౌంటర్ దగ్గరికి వెళ్తే అసలు టికెట్లన్నీ అయిపోయినాయి. టికెట్లు లేకుండా డైరెక్ట్గా సర్వదర్శనానికి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పారండి. మాకు వెంటనే బస్సు కూడా రెడీగా ఉండడంతో వెంటనే టకటక ఎక్కేసేసి కూర్చున్నాం కానీ బస్సు కదిలితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ తర్వాత ఎలాగోలా ట్రాఫిక్ తప్పించుకొని కొంచెం బయటపడ్డామండి ఆ బస్సులో నుంచి. యాక్చువల్గా మేము మెట్ల మార్గం ద్వారా అలిపిరి కొండ ఎక్కేసేసి తిరుమలకి వెళ్దామనే ప్లాన్ ఉండే మాకు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల టైం సరిపోక అక్కడ జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని తెలుసుకున్న తర్వాత బస్సులోనే తిరుమలకి వెళ్దామని ఫైనల్గా డిసైడ్ అయ్యామండి. తిరుపతికి మేము చిన్నప్పటి నుంచి చాలా సార్లు వెళ్ళామండి. ఒకసారి ఫ్యామిలీ మొత్తం వెళ్ళేటోళ్ళము, లేకపోతే నేను ఒక్కడే వెళ్ళేటోడిని, లేకపోతే మా నాన్న ఒక్కడే వెళ్ళేటోళ్ళు. సో అలాగే వెళ్ళేటోళ్ళమండి మేము. సో మాకు చిన్నప్పటి నుంచి తిరుపతికి వెళ్ళడం అనేది నిజంగానే చాలా గ్రేట్ ఫీలింగ్ అండి మాకు. తిరుపతిలో గుండు కొట్టించుకున్న తర్వాత నాకు ఆ టైప్ టోపీ కావాలి, ఈ టైప్ టోపీ కావాలి అని చెప్పేసి ఏడిపించేవాడిని. ఆ టోపీ కొనిచ్చిన తర్వాత కీ ఇస్తే నడిచే కార్ బొమ్మ ఉంటుందండి, అది కావాలని ఏడ్చేవాడిని. ఒకటా రెండా చాలా ఉన్నాయండి ఇటువంటి ఇన్సిడెంట్స్. తిరుమలకి బస్సు వెళ్తున్నప్పుడు చెకింగ్ చేస్తారు కదండి చెక్ పోస్ట్ దగ్గర, అక్కడ సెక్యూరిటీ గార్డు నన్ను కొట్టబోయాడండి. ఎందుకంటే అవన్నీ కూడా నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎందుకు రికార్డ్ చేస్తున్నావు, డిలీట్ చేయరా బై, డిలీట్ చేయి అని చెప్పేసి కొట్టడానికి వచ్చాడు. ఒక్కోసారి నాకు బారిస్టర్ పార్వతీశం జరిగిన ఇన్సిడెంట్సే జరుగుతాయా ఏంటి అని చెప్పేసి అనిపిస్తుందండి నాకు ఒకసారి. తర్వాత అతను చెప్పిన వీడియోస్ అన్ని డిలీట్ చేశానండి. ఏ వీడియోస్ అయితే నేను అక్కడ రికార్డ్ చేశాను ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేశానండి. నేనేం టెంపుల్లో రికార్డ్ చేయలేదు, బట్ అక్కడ ఏ పాలసీ ఉందో
వస్తుందో మనకు తెలియదు కదండి. సో అందుకే డిలీట్ చేసేయమనుకుంటా. ఏంటి ఎవడు ఈ గుండెగాడు అనుకుంటున్నారా? అది నేనేనండి. మేము అసలు రాంగ్ టైంలో వెళ్ళామండి. అసలు తిరుపతికి చాలా మంది జనాలు ఉన్నారు. అసలు జనాలు అంటే జనాలు మామూలు జనాలు కాదు, ఫుల్ ఉన్నారు జనాలు. అసలు మాకు దర్శనం ఎలా జరిగింది, ఏ టైంకి మేము వెళ్ళాము, అసలు మేము ఏ ఛాలెంజెస్ ఫేస్ చేసాము అన్నీ కూడా పార్ట్ 2లో చెప్పాను. ఈ వీడియో చాలా ఎంత వచ్చిందండి, అందుకని చెప్పేసి ఇది స్టాప్ చేస్తాను. పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ వస్తుంది.